కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2025-26 వార్షిక సాధారణ సమావేశం జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గత 98 ఏళ్లుగా సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు దాతల సహకారంతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంలో 80% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రక్త బ్యాంక్, కార్నియా సేకరణ, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. అనంతరం రెడ్ క్రాస్ కు విరాళాలు అందించిన దాతలు, అధికారులు రక్తదాన శిబిరాలు నిర్వహించిన వారికి కలెక్టర్ పురస్కారాలు అందజేశారు. అందులో కూడా నేను స్టేట్ చైర్మన్ గా ఎలక్ట్ కావడం చాలా గర్వించదగినటువంటి విషయము. దానికి మనం సిద్ధపడుతూ లాస్ట్ ఇయర్ 8th May మన గవర్నర్ గారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ చైల్డ్ కేర్, ఉమెన్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగరేట్ చేసుకున్నాము. 1.30 crores పెట్టి చేశాము. దీని స్పెషాలిటీ ఏంటంటే శిశుగృహ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు రన్ చేసేటటువంటి శిశుగృహకి ఈ రాష్ట్రంలో బెస్ట్ శిశుగృహాన్ని కట్టించి వారికి ఒక ఫ్లోర్ అందులో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతాది మనము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ 9th July జరిగినటువంటి స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ లో వరుసగా 3 సంవత్సరాలకు ఆ జనరల్ బాడీ జరిగింది. 98 ఏళ్ల చరిత్ర గురించి ఇప్పుడే రామారావు గారు వివరించడం జరిగింది. ఈ 98 years గా సక్సెస్ఫుల్ గా ఈ సంస్థ మన జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అందరినీ కలుపుకొని సమాజంలో మంచి జరగాలి, పేదవాళ్ళకి మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ముందుకు నడుపుతున్న రామారావు గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పుడే స్పష్టంగా వివరించడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు గత సంవత్సరంలో మనము చేసుకున్నాము. అదే మొమెంటంతో, అదే ప్యాషన్తో రాబోయే సంవత్సరాల్లో కూడా మనము అన్ని యాక్టివిటీస్ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 2 అంశాలు మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్. సో దిస్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఈజ్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ రియలైజేషన్. Even day before yesterday, I got a call from ONGC side that whether our infra is ready to accommodate the equipment. We have clarified that it is very much ready. So at the ONGC level also, efforts are being made, even through the public representatives, to push and get the equipment as early as possible. That is the prime goal. As a personal goal, I have taken it upon myself. So with all your support, with the support of the previous collector, my colleague, we have come this far. We have almost 80% there. The last 20% we will definitely get it done in the coming few months, and I am quite confident. Coming to the second request, second need which is felt, which is the working women's hostel. We are trying to finalize the place and then try to take up this project as well. So quite soon we will definitely have a positive news with respect to that working women's hostel also. And besides that, lot of other good activities are being carried out in terms of blood bank, in terms of the transplants in Karnia, in terms of other voluntary services which is being undertaken, the skill programs, the hostels, the residential facilities which we are providing. All of this will go on.